రైట్ ఫేస్బుక్ లో విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన ప్రకటన చేశారు. విజయవాడ ఎంపీ అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో వేరే వారికి అవకాశం ఇస్తామని చంద్రబాబు చెప్పారని ఫేస్బుక్ లో పోస్ట్ లో పేర్కొన్నారు. విజయవాడ ఎంపీ టికెట్ ఇతరులకు ఇవ్వాలని టీడీపీ నిర్ణయించిందని, పార్టీ వ్యవహారాల్లోనూ ఎక్కువ జోక్యం చేసుకోవద్దు అని చంద్రబాబు చెప్పారని అన్నారని కేశినేని వెల్లడించారు. అధినేత ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తాను అని నాని ఫేస్బుక్ పోస్ట్ లో వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పూర్ణ అడిగి తెలుసుకుందాం. పూర్ణ, ఏదైతే ఫేస్బుక్ లో విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన ప్రకటన చేశారు. విజయవాడ ఎంపీ అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో వేరే వారికి అవకాశం ఇస్తామని చంద్రబాబు గారు చెప్పారని పేర్కొంటూ ఎంపీ కేశినేని నాని ట్వీట్ చేసిన పోస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిందని చెప్పుకోవచ్చు. ఆయన గురువారం ఉదయం నిన్న గురువారం సాయంత్రం టీడీపీ నేతలు ఆలపాటి రాజా, నెట్టు రఘురాం, కొనకొండ నారాయణ వాళ్ళందరూ వచ్చి కూడా ఏదైతే తిరువూరు ఇష్యూ మీద మొత్తం కూడా ఆయనతో సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తుంది. ఈ సందర్భంగా నానికి కొన్ని తిరువూరుకు సంబంధించిన ఏదైతే గొడవ జరిగిందో దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా చెప్పినట్టు కూడా తెలుస్తుంది. అయితే తిరువూరులో చంద్రబాబు పాల్గొనే సభా నిర్వహణ బాధ్యతలు కూడా వేరే వారికి అప్పగించాలన్నట్టు కూడా నాని కూడా ట్వీట్ లో పేర్కోవటం కూడా జరిగింది. తమను జోక్యం చేసుకోవద్దని అంటూ కూడా దాంట్లో పేర్కోవటం కూడా జరిగింది. అయితే అధినేత ఆదేశాలు తూచగా పాటిస్తానని నాని పూర్తిగా దాంట్లో వివరించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే దాంట్లో పోస్ట్ కూడా అదే విధంగా పెట్టారు. అలాగే తిరువూరు సభ విషయంలో బుధవారం ఏదైతే నానికి ఆయన సోదరుడు చిన్ని వర్గం మధ్య కొంత వివాదం చోటు చేసుకుంది. ఈ వివాదం నేపథ్యంలో అటు ఆలపాటి రాజా, కొనకొండ నారాయణ అలాగే నిత్యారావు ముగ్గురు కూడా నిన్న వచ్చి నానితో దాదాపు ఒక గంట సేపు సంప్రదింపులు జరిపారు. మొత్తం కూడా నానిని కలిసికట్టుగా పనిచేసుకున్నామని కూడా నానికి కూడా చెప్పినట్టు కూడా తెలుస్తుంది. అయితే నాని మాత్రం ఈ రోజు ఉదయం ఫేస్బుక్ లో పోస్ట్ మాత్రం తాను సభలో జోక్యం చేసుకోవడం, అది వేరే వాళ్ళకి అంటే బాధ్యత వేరే వాళ్ళకి అప్పగించినట్టు కూడా ఆయన పోస్ట్ పెట్టడం జరిగింది. దీని మీద కూడా మొత్తం కూడా టీడీపీ వరకు సర్వత్రా ఒక ఆసక్తికరమైన చర్చ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే అందరినీ కలిపి వెళ్ళాలని చెప్పి మాత్రమే మేము సూచించాము. అలాగే చంద్రబాబు కూడా అందరినీ కలిపి వెళ్ళాలని చెప్పి మాత్రమే చెప్పారని చెప్పి ఆలపాటి రాజా అలాగే కొనకొండ నారాయణ వాళ్ళు కూడా చెప్తాం జరిగింది. అయితే కేసీఆర్ నాని ఈ విధంగా పోస్ట్ పెడతాం వెనక ఆంతర్యం ఏంటనేది కూడా టీడీపీ వర్గాలు అయితే కొంత $1 మిలియన్ ప్రశ్నగా అయితే మిగిలిందని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే సభా నిర్వహణకు సంబంధించి తాను ఎటువంటి జోక్యం చేసుకోవాలని చెప్పి కూడా ఆ పోస్ట్ లో అయితే పేర్కొనడం జరిగింది. అలాగే ఏదైతే ఆ సభా నిర్వహణకు సంబంధించిన బాధ్యతలు కూడా వేరే వారికి అప్పగించినట్టు కూడా దాంట్లో ఆయన పెట్టిన పోస్టులు అయితే పేర్కోవడం జరిగింది. అయితే దీనిలో సర్వత్రా టీడీపీ వర్గాలు అయితే ఒక చర్చ అయితే జరుగుతుంది. మొన్న జరిగిన తిరువూరు ఇష్యూ నేపథ్యంలోనే ఈ వ్యవహారం మొత్తం కూడా ఒక తెర మీదకి వచ్చింది కాబట్టి ఇటువంటి విషయాలు కూడా బయటకు వచ్చాయని కూడా టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే కేసీఆర్ని ఫర్దర్ స్టెప్ ఏం తీసుకుంటారు ఏంటి అనేది కూడా సర్వత్రా ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే కేసీఆర్ నాని ఈ వ్యవహారం మీద ఏ విధంగా స్పందిస్తారనేది కూడా టీడీపీ వర్గాలు కొంతమంది అయితే వేచి చూస్తున్నాయి. అలాగే కేసీఆర్ని చిన్ని ఇక పూర్తిగా తిరువూరు సభ విజయవంతం చేసేందుకు కూడా తాను వంతు కర్తవ్యంగా ఇప్పటికే ఆయన అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో కూడా సమన్వయం చేసుకుంటూ మొత్తం కూడా దాన్ని విజయవంతం చేస్తున్నారు. అలాగే కేసీఆర్ నాని కూడా విజయవంతం చేయాలని చెప్పి ఆలపాటి రాజా అలాగే కొనకొండ నారాయణ, నిత్యారావు ముగ్గురు కూడా ఆయనకి విజ్ఞప్తి చేశారు. అయితే కేసీఆర్ నాని ఈ విధంగా పోస్ట్ పెట్టడం వెనక ఆంతర్యం ఏంటి అనేది కూడా చాలా ఒక $1 మిలియన్ ప్రశ్నగా మిగులుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేసీఆర్ నాని ఇక విజయవాడ పార్లమెంట్ బాధ్యతల నుంచి పూర్తిగా తప్పుకొట్టారా అనేది కూడా ఒక ప్రశ్నగా మిగులుతుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ విధంగా పోస్ట్ పెట్టడం వెనక ఆంతర్యం ఏంటి అనే దాని మీద కూడా టీడీపీ వర్గాలు చాలా మటుకు చర్చ జరుగుతుంది. అయితే దీని మీద త్వరలోనే కేసీఆర్ నాని స్పందించే అవకాశం కూడా ఉందని కూడా టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఎప్పుడు కూడా కేసీఆర్ నాని తాను ఎప్పుడు కూడా
చంద్రబాబు చెప్పింది స్థిరత వహిస్తాను, చంద్రబాబు చెప్పింది ఎప్పుడు గీడు దాటినని కూడా పదే పదే చెప్తున్నారు. అయితే దానికి కొంత కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఇది ఏర్పడిందా అనేది కూడా కేసీఆర్ నాని వర్గీయ